హాయ్ అండి, వెల్కమ్ టు జుబేరస్ కిచెన్. ఈరోజు నేను పెట్టబోతున్నాను మ్యాంగో పికిల్. ఎండాకాలం వచ్చిందంటే చాలు మ్యాంగో పికిల్ గుర్తుకొస్తుంది కదా. అయితే నోరూరించే మ్యాంగో పికిల్ ఎలా చేసుకుంటారో చూద్దాం రండి. ముందుగా మనము ఇక్కడ నేను క్యాప్షన్లో మొత్తం ఇచ్చేసాను ఏమేమి తీసుకున్నానో అన్నీ. సగం ఆయిల్లో నేను పోపుకు వేసుకున్నాను. ఈ పీసెస్ మ్యాంగోస్ తెచ్చి పీసెస్ చేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనము కొలతల ప్రకారంగా తీసుకున్న ఉప్పు తీసుకుందాము. పెద్ద విజిల్లో ఉప్పు తీసుకుందాము. మెజర్మెంట్తో తీసుకున్న కారం, ఇంట్లోనే పట్టించిన కారం ఇది తీసుకుందాము. తర్వాత జీలకర్ర పొడి, ఆవాల పొడి, మళ్ళీ మెంతుల పొడి వేసుకుందాము. అన్ని పొడులను ఒకటేసారి వేసుకొని మంచిగా కలుపుకుందాము. ఇందులోనే పసుపు పొడి కూడా 1.5 టీ స్పూన్ పసుపు పొడి వేసుకుందాము. మళ్ళీ వేసుకుందాము ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్. దీని గురించే పట్టించాము, ఇంట్లోనే నూరామండి. ఫ్రెష్గా వేస్తే బాగుంటుంది కదా, పికిల్ కూడా బాగుంటుంది. అయితే మీరు కూడా అట్లనే చేసుకోండి. ఈ పికిల్ ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది. చూడ్డానికి రెడ్గా ఉన్నా కూడా టేస్ట్ అయితే అన్నం మొత్తం ఒక్క పీస్ వేసుకొని అన్నం మొత్తం తినేయచ్చు, అంత బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. అన్ని పొడులు మిక్స్ అయిపోయాయండి. ఇప్పుడు నూనె 1025 గ్రాము నూనె వేడి చేసుకొని చల్లార్చి మనము ఈ దాంట్లో కలుపుకోవాలండి. వేడిగా అస్సలు ఉండకూడదు ఆయిల్. మీ పచ్చడి నల్లగా అయిపోతుంది. 6 months కాదు నల్లగా అయిపోతుంది. అట్లా చేయకండి. ఇప్పుడు మనం పోపుకు పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్ కూడా వేసుకొని మంచిగా కలుపుకుందామండి. చూడండి ఎంత బాగుంటుందంటే ఒకసారి చూడండి, చేసి చూడండి. లొట్టలు వేసుకొని తింటారు. ఇచ్చిన వాళ్ళందరూ బాగుంది అన్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఎవ్రీ ఇయర్ చేస్తాం మేము కూడా, కానీ ఎప్పుడు వీడియో తీయలేదు. ఇప్పుడు వీడియో తీసామండి. చూడండి. ఇప్పుడు పీసెస్ వేసుకుందాము. మిక్చర్లో పీసెస్ కొన్ని వేసుకుంటూ కలుపుకుందాము. మంచి కలుపుకోవాలి. మిక్సింగ్లోనే ఉంటుంది అంతా. ముక్కలకు మంచిగా పట్టించాలి. పట్టించిన తర్వాత మనం జాడీ తెచ్చుకొని ఆ జాడీ కడిగి మంచిగా ఆరబెట్టుకొని అందులో తీసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. అలా పచ్చిగా ఉన్నప్పుడు